హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొత్త టాపిక్ అనమాట. మన ఛానల్ ఎప్పుడు కాస్మెటిక్సే కదా వస్తాయి. ఇప్పుడైతే క్లాతింగ్ స్టార్ట్ చేసాం మేమే కొత్తగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫీడింగ్ డ్రెస్ అనమాట. నేను మీకు ఇది పక్కన వీడియో యాడ్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సాఫ్ట్ కాటన్ అనమాట. మనం నార్మల్గా వేసుకునే కాటన్ కంటే కూడా డిఫరెంట్. పుల్అప్ మోడల్ అనమాట. ఇలా పుల్అప్ మోడల్ ఉంటుంది. మన ఫీడింగ్ చాలా ఈజీగా ఇలా తీసి మన ఫీడింగ్ ఈజీగా ఇచ్చేయచ్చు అనమాట. సాఫ్ట్గా ఉంటుంది. నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను చూడండి. అలాగే మనకి ఒకవేళ టైట్ లూజ్ అలా అనిపిస్తే కనుక వెనకాల బ్యాక్ నాట్స్ ఉంటాయి. మనకు కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు. ఓకేనండి. మనకి నీ లెంత్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. పక్కన వీడియో యాడ్ చేస్తాను చూడండి. ఇది మదర్ అండ్ డాటర్ కాంబో అనుకోండి. ఒకవేళ మీకు బేబీ గర్ల్ ఉందంటే మనం వాళ్ళకి కూడా ఇలా అనమాట. నాకు బేబీ బాయ్ కదా, నేను వాళ్ళకి కూడా ఉంది, సన్కి కూడా ఉంది. ఇది బేబీ గర్ల్కి ఇది ఇలా వస్తుంది. మీకు ఇంకా ఒకవేళ నాకు పెద్ద సైజ్ కావాలి, నాకు ఈ సైజ్ కావాలి అలా ఉన్నా కానీ మేము చేసిస్తాం అనమాట. స్టిచ్ చేసి ఇస్తాము. ఇలా వెనకాల ఇలా ఉంటుంది అనమాట. వెనకాల ఓపెన్ ఉంటుంది. ఇలా బేబీ గర్ల్కి అనమాట. ఇది చాలా హాయిగా ఉంటుంది. మనకి వచ్చే సమ్మర్కి కూడా చాలా ఈజీ అనమాట. ఓకే, మనం ఎలాగే బయటికి వెళ్ళిపోవచ్చు. చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది ఇది. మనం ఒకవేళ ఈ బయటికి వెళ్ళాలి బేబీతో కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు 6th మంత్, ఇప్పుడు నాకు డెలివరీ అయిన తర్వాత 6th మంత్ అనమాట. నేను ఎన్ని ఫేస్ చేశాను. అండ్ ఈ క్లాతింగ్ ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడ దొరకదు అనమాట. హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ ఎక్కడ దొరకదు. తిరుపూర్, చెన్నై వీళ్ళు మాత్రమే ఇది బిజినెస్ చేస్తారు. వీళ్ళే స్టిచ్చింగ్ వీళ్ళే చేస్తారు. వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ తెప్పించడానికి నాకు చాలా కష్టమైంది అనమాట. ముందు మనకి ఫ్యాబ్రిక్ కావాలి, బల్క్ కావాలి అన్నప్పుడు మనం ఫ్యాబ్రిక్ కోసం ఏదైనా బొటిక్ పెట్టాలన్నా ఏదైనా పెట్టాలనుకోండి, మనం ఏదైనా ఫ్యాబ్రిక్ కోసం సెర్చ్ చేస్తాం. అది మనకి ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది, ఎవరైనా ఇస్తారు. బట్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు ఎవరు ఇవ్వరు. నేను చాలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే అవైలబుల్ అంటారు. మనకు కాంటాక్ట్ అయిన తర్వాత, అవైలబుల్ అయిన తర్వాత వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉంటాయో తెలియదు. కానీ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ కాల్ చేసి ఇలా ఆర్డర్ సార్ అంటే ఇంకా నాట్ అవైలబుల్ అనేస్తారు. అంటే వాళ్ళే స్టార్ట్ చేయాలి, వాళ్ళే చెయ్యాలి అన్న ఇది వచ్చేసింది అనమాట. నాకైతే ఇంత కష్టం అనిపించింది. నాకు అసలు మన సైడ్ అసలు ఇది లేదు. ఓన్లీ చెన్నై సైడు, తమిళనాడు, తిరుపూర్, ముంబై ఇలా ఇది ఉంది. ఎందుకు మన సైడే లేదు మరి నాకు తెలియదు. ఫ్యాబ్రిక్ ఎన్ని చోట్ల వెతికానో ఇంకా అక్కడే ఉందన్నమాట ఇది. వాళ్ళే అంటే మన సైడ్ నుంచి ఇక్కడ సేల్ వెళ్ళాలంటే మన వాళ్ళంతా అక్కడే కదా తీసుకుంటారు. మరి ఇలాంటివి ఏమైనా కావాలన్నా ఏదైనా కావాలని ఇంకా అక్కడి నుంచే తీసుకోవాలన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసి ఫస్ట్ అయితే అవైలబుల్ అంటారు, తర్వాత నాట్ అవైలబుల్ అంటారు. ఎలా అయినా సరే ఇంకా నేను తేవాలి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్, ఎలా అయినా మన సైడ్ కూడా ఉండాలి ఇది అని చెప్పేసి నేను చాలా హెల్ప్ చేసి ఒక 2 months అలా సెట్ చేసి మా వాళ్ళే చేయాలి, మా సైడ్ వాళ్ళే చేయాలన్నట్టు. సో ఎలా అయితే నేను దీన్ని లాంచ్ చేసేసాను. నిజానికి జనవరిలో లాంచ్ అవ్వాలి ఇది. అప్పటి నుంచి అసలు నాకు కుదరలేదు. ఈ ఫోటోకి కానీ ఇది కానీ ఇలాగనమాట. వాళ్ళైతే ఫీడింగ్ డ్రెస్సెస్ సేల్ చేసే చాలామంది ఫీడింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ ఇలా మదర్ అండ్ డాటర్ కాంబో ఉండాలి అని చెప్పి నేను అంటే నా బేబీ బాయ్కి ఇది ఇలా అనమాట. నాకైతే బాబు కదా, ఇలా ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఇది బాయ్కి. అండ్ దీన్ని ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇది బేబీ బాయ్కి. ఇది టీ షర్ట్ ఇలా అనమాట. నేను మా బాబుకి వేసి చూపిందును. ఒక 2 డ్రెస్సెస్ కదా వేసాను. ఇంకా వాడు ఇబ్బంది అవుతున్నాడని ఇంక చెప్పి వాడికి వేయలేదనమాట. నేను కావాలంటే పిక్స్ మీకు వేరేగా షేర్ చేస్తాను. మీరు సైజు కూడా చెప్పచ్చు. నా బాబుది సైజు, నా గర్ల్ది సైజు, XXL, XXL ఏ సైజ్ అయినా ఉంటుంది. అలాగే ఇది కూడా ఏంటంటే నేను పక్కన వీడియో యాడ్ చేశాను కదా, ఇది ఎంత సైజ్ వరకు అయినా ఉంటుంది. ఇది కస్టమైజ్డ్. చాలా క్యూట్ ఉండే కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇది ఎప్పటికి లాంచ్ చేస్తానో నాకు అసలు డౌట్ ఉండేది. చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ దొరకదేమో ఇంకా అలా అని చెప్పి చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. స్టార్టింగ్ మిల్క్ పడ్డమే కష్టం. మళ్ళీ దాన్ని జిప్ టైప్ చేసి నేను చాలా ఫీడింగ్ డ్రెస్సెస్ కొనేసుకున్నాను. మీకు అది షేర్ చేస్తాను. అంటే ఇవి కాకుండా నార్మల్వి మనకు బయట దొరికే ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ ఉండదు. బయట దొరికే ఉంటాయి కదా జిప్ టైప్, అవన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ రఫ్ అయిపోయేది. అసలు మిల్క్ రావడమే కష్టం. అంటే ఈ టైంలో మిల్క్ లీకేజ్ ఉంటుంది.
గట్టలు కట్టేయడమనో లేదంటే పాలు సరిగ్గా రాకపోవడమనో చాలా ఫేస్ చేశాను నేను. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సరే మనకెందుకు ఇది లాంచ్ చేయకూడదు, మనం ఎందుకు స్టిచ్ చేయకూడదు అని చెప్పి లక్కీగా మా వాళ్ళు, మా స్ట్రీట్ వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇవి మేమందరం స్టిచ్ చేస్తామని చెప్పారు. అందరూ టాలెంటెడే. బట్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ దగ్గరే ఉండిపోవడం ఇష్టం లేక నేను స్టార్ట్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనమాట మామ్ అండ్ డాటర్ కాంబో. మీకు బేబీ గర్ల్కి, బేబీ బాయ్కి. అలాగే మనకి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను మీకు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను. నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను. అండ్ నా వీడియో అండ్ ఇది బేబీ గర్ల్ది. ఇది ఇంకొక కలర్ అనమాట, రెడ్ కలర్ బేబీ గర్ల్ది. ఇది వెనకాల ఓపెన్ ఉంటుంది. ఎంత సాఫ్ట్ కాటనో చూడండి. నేను కూడా చూపిస్తాను. ఇది మనకి ఇలా అంటే నుడతలు పడదు. ఇంకా మనకు ఐరన్ అది అవసరం లేదు. మనం అఫీషియల్గా బయటకు కూడా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బేబీ గర్ల్కి. ఇందులో కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ అయితే 11 కలర్స్ లాంచ్ చేసాం. బాయ్కి ఉన్నాయి, అలాగే ఇది కూడా అనమాట బేబీ గర్ల్కి. ఇది ఫ్రాక్. అలాగే ఇది షర్ట్, దానికి మ్యాచింగ్. ఒకవేళ మీకు ఇది ఇందులో 3 కావాలి, నాకు బాబుకి కావాలి, బాయ్కి కావాలి, సైజెస్ వేరే కావాలన్నా మీ చెప్తే మీరు సేమ్ సైజ్ మీకు వస్తుందండి. ఓకే, ఇది బేబీ గర్ల్ది. ఇది బాయ్ది అనమాట. సేమ్ మోడల్, ఫ్రంట్ ఓపెన్ వస్తుంది మీకు. అలాగే మీకు మ్యాచింగ్ ఫ్రాక్ కూడా వస్తుంది అనమాట. మీకు ఏది కావాలనుకుంటే అది. బాయ్కి కావాలంటే బాయ్, ఇది కావాలంటే ఇది. ఇది ఇంకొక మోడల్ అనమాట. బ్యాక్ ఓపెన్, మొత్తం టోటల్ ఓపెన్ గర్ల్కి. మనకి ఇలా బటన్స్ వస్తాయి, మనం బటన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ అంటే దీన్ని డబుల్ ఇంటర్లాక్ అనమాట అంటారంటే డబుల్ జెర్సీ అంటారు. మనం ఇవన్నీ ఇప్పుడు ఇదంతా సింగిల్ జెర్సీ సాఫ్ట్గా అంటారు. ఇది డబుల్ జెర్సీ. ఇది ఎంత సాఫ్ట్ అంటే మనకి పిల్లోకి ఇస్తారు చూడండి బేబీస్కి. మొత్తం టోటల్ కాంబోలో మనకి బేబీ ఇది కావాలనుకునే కేర్ మొత్తం కాంబో కొంటాం కదా, అందులో ఏ కాటన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్ అనమాట. బేబీస్ పిల్లోస్ కానీ అన్నీ ఈ ఫ్యాబ్రికే. మనకి ఈ ఫ్యాబ్రిక్ అసలు ఎంత కాస్ట్ ఉంటుంది, మనం నార్మల్గా కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. బట్ మేము అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నాము. మామ్ అండ్ డాటర్ కాంబో వచ్చేసి బేబీ బాయ్ది మామ్ది అనుకోండి 750 ఫ్రీ షిప్పింగ్ అనమాట. అలాగే గర్ల్ది బాయ్ది కావాలనుకున్నా 750 ఫ్రీ షిప్పింగ్. లేదు మదర్ది బాయ్ది గర్ల్ది కావాలంటే 850 ఫ్రీ షిప్పింగ్ అలా అనమాట. లేదు నాకు ఓన్లీ మదర్దే కావాలి, నాకు ఓన్లీ ఫ్రాకే కావాలి అనుకున్నా మీకు 650 ఫ్రీ షిప్పింగ్ అనమాట. మనకి నార్మల్ కాటన్ కాదండి, నార్మల్గా మనం ఫ్యాబ్రిక్ కొనాలంటే. ఇది ఇంకొకటి, ఇది నిక్కరు అండ్ ఇది ఇంక షర్ట్. ఇది బేబీ గర్ల్ది. డిస్పాచ్ టైం ఉంటుంది 3 to 5 days అనమాట. మనకి డిస్పాచ్ టైం 3 to 5 days. సారీ చూపించలేదు ఇది. అంటే ఒక్కొక్కటి కొన్ని స్ట్రెచ్ అవుతాయి, కొన్ని అసలు స్ట్రెచ్ అవ్వవు అనమాట. కాటన్ లైక్రా ఫ్యాబ్రిక్ కొన్ని ఉంటాయి. అలాగే బాయ్ది గర్ల్ది. నాకు అన్నిటికంటే కూడా ఇవి ఇష్టం. ఇది మిక్కీ మౌస్ది అనమాట. ఇది ఇంకొక స్ట్రాబెర్రీది పింక్ షేడ్. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్. ఇది ఎంత సాఫ్ట్ మీరు చూడండి, ఎంత కొంచెం స్ట్రెచ్ కూడా అవుతుంది మీకు. కొంచెం మీ బేబీ కొంచెం బొద్దుగా అయినా కూడా నో ప్రాబ్లం. అలాగే మనం కూడా అంతే, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వస్తుంది. గాయం. అలాగే ఇంకొకటి ఫ్రాక్, ఇంకో కలర్ అనమాట. ఇది ఇది కూడా అంతే, లైట్గా స్ట్రెచ్ అవుద్ది, ఎంతో కాదు. ప్యూర్ కాటన్ అనమాట, అస్సలు హార్ష్గా ఉండదు, చాలా సాఫ్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ఇది యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను పక్కన వీడియోస్ యాడ్ చేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ రూపకార్ట్ ఫ్యాషన్ వేర్ అనమాట. మీకు ఇంకా క్లియర్ పిక్చర్స్ కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను.
అలాగే మన షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు మన దాంట్లో కాస్మెటిక్స్ ఓన్లీ ఉన్నాయి. అండ్ ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. ఆ వీడియోస్ వస్తాయి, ఇది కూడా వస్తుంది. ప్రతి వీడియో ఇప్పుడు ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తాను. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.